మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఏమొచ్చింది అలా పేపర్లో అంటే, తుపాకీతో భార్యను కాల్చి చంపిన భర్త తుపాకీతోడి కాల్చి చంపిండట. మరి తుపాకీతోడి కాల్చిండంటే పోలీస్ ఆఫీసర్ అనుకుంటారా? కాదు. రాజకీయ నాయకుడు అనుకుంటారా? కాదు. పేరు గాంచిన రౌడీ షీటర్ కూడా కాదు. మరి తుపాకులు గిర దగ్గరగా ఉండాల్సింది. పోలీసు వాళ్ళకు అధికారికంగా ఉంటాయి, కొంతమంది రాజకీయ నాయకులకు అధికారికంగా ఉంటాయి, కొంతమంది రౌడీ షీటర్లకు ఇల్లీగల్గా ఉంటాయి. మరి ఇలా ఈ ముగ్గురిట్లో ఏది కాదు ఈ మోతావారి. మరి వీళ్ళ దగ్గర తుపాకీ ఎడ ఉందంటే ఉంటుంది, బయట వారి లంగ దొంగల దగ్గర ఉంటుంది. ఏమక్కడ చంపిండు, ఎందుకు చంపిండు, ఎక్కడ చంపిండు అనేది ఒక 2-3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయన ప్రయత్నం చేయరు. ఎక్కడ ఈ మోతావారిది? మల్కాజ్గిరిలోని మారుతి నగర్ అంట. ఈ మారుతి నగర్లో ఈయన పేరేం పేరంటే అరుణ్ కుమార్, 49 సంవత్సరాలు. ఈ 49 సంవత్సరాల అరుణ్ కుమారు ఫస్ట్ 2000 అంటే నాకు ఫస్ట్ పిల్లల పేరు స్వర్ణలత. ఈ స్వర్ణలత అంట ఆమెకు పెళ్ళి అయింది. 2 పిల్లలంట. 2 పిల్లలు ఉన్నాక భర్త ఎంతసేపటికి ఈ భార్యను చేతపట్టపోయేదంట. 2 పిల్లలు అయినాక చేతపట్టపోయేసరికి ఇక ఆమె ఆరోగ్యం క్షీణించిందంట. మరి ఏ రకంగా ఎట్టినా కానీ ఆమెకు క్యాన్సర్ ఉందని తెలిసిందట. క్యాన్సర్ ఉందని తెలియగానే అంతకన్నా ముందే మొగడు చేతపట్టపాయ. ఈ క్యాన్సర్ ఉందనగానే చిన్నగా పెళ్ళాన్ని పక్కకు పెట్టినట. పెళ్ళాన్ని పక్కకు పెట్టి ఈ స్వర్ణలత అంట ఆమెకు శల్య ఉందంట. శల్య పేరు ఏం పేరు అంటే నిషారాణి. ఈ నిషారానికి ఇప్పుడు 39 సంవత్సరాలు. అయితే ఈ నిషారానితోటి చిన్నగా సోపత్ చేసిండు. ఇక సామెత ఉండే కదా, చెప్పినోడే తప్పు అవుతుంది, కానీ సామెతలు కరెక్టే ఉంటాయి. ఎక్కడేం గతి లేకుంటే అక్కమ్మోడే దిక్కని లేదు, ఇంకో గట్టినే ఉన్నట్టు పాడైపోయింది. మరి ఈయనకి ఎక్కడ సందు కానట్టుంది, ఆమెకి ఎక్కడ సందు కానట్టుంది. సొంతం అక్కమ్మగంతో ఈ నిషారాని అంట ఆమెకు సోపత అయింది. ఈ నిషారా అంట సోపత అయితే అరుణ్ కుమార్ నిషారాని ప్రేమించుకురంట. మళ్ళీ పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు ప్రేమించుకున్న తరుణం వల్ల ఇక ఈ ముచ్చట తెలిసిపోయేసరికల్లా భార్యతోటి గొడవలు అవుతుంటే నేను బరాబర్గా నీ చెల్లెని పెళ్లి చేసుకుంటా, ఇది ఫిక్స్ అంతే, నువ్వేమన్నా చేసుకో. ఇక అవేం చేసుకుంటుంది, క్యాన్సర్ వచ్చింది, ఆమె మంచానికి పరిమితమైంది. ఇక అవేం చేయలేక తల్లిదండ్రుల దగ్గర 2 పిల్లలు తీసుకొని తల్లిదండ్రుల దగ్గర ఉంటుందంట. ఇక సార్కు లైన్ క్లియర్ దొరికింది కదా. ఈ అరుణ్ కుమార్కు లైన్ క్లియర్ దొరకగానే ఇక నిషారానికి ఫోన్ చేసినట్టే, మీ అక్క మీ ఇంటికే వచ్చేసింది, ఇక నువ్వు మీ ఇంటికాడ ఏం చేస్తావు, చెలో వచ్చేసి అని చెప్పినట. రానగానే నిషారాని మంచిగా బ్యాగ్ చదువుకొని ఇంటికి రానే వచ్చింది. ఇక పుస్తకం ఇచ్చి ఇక కాపురం చేస్తున్న తరుణంలోనే ఈయనకేమో 49 ఏళ్ళ, ఆమెకేమో 38 ఏళ్ళ. మరి ఎడ మిస్టేక్ అయిందో ఏం కాదునో కానీ వీళ్ళిద్దరి మధ్యలో అంట చిన్నపాటి అనుమానం వచ్చింది. అనుమానం పాత రోగం. ఒక్కసారి కనుక మన బుర్రల అనుమానమే కనుక వచ్చితే ఇక నువ్వు ఎన్ని మందులు అయిపోదు. నువ్వు ఎసవోంటి రోగానికైనా మందు ఉంటే ఉన్నదేమో కానీ అనుమానానికి మాత్రం ఇక మందు లేదు అని బుర్రల అనుమానం అనేది తొచ్చిందట. అనుమానం దోయంగానే ఇక ఏం చేస్తున్నా ఇప్పుడు ఒక పంచాయతీ పెట్టుకుంటే పెద్ద మసలాలు కూడా పెట్టినట. పెద్ద మసలాలు పెడితే పెద్ద మసాలా మంది, అమ్మ నువ్వు ఏకంగా నీ బావకాడికే పోతివి, నీ అక్క మోహన్ కాడికే నువ్వు పోతివి, ఇక ఏం పంచాయతీ చెప్తావు, మీ అంతలో మీరే బతుకురు పోరని సరస చెప్పి పంపించారట. ఇక ఇదే తరుణం వల్ల బిగ్గర మరి మందుకు అలవాటు అయ్యిండు ఎట్టో కానీ ఓనాడు పాత బస్తీకి పోయి ఒక తుపాయి కొనుక్కొచ్చుకున్నట. పాత బస్తీకి పోయి తుపాయి కొనుక్కొని వచ్చి అంబర్పేట దగ్గర ఇక మన ఘర్షణ సినిమాలో వెంకటేష్ లెక్క మొత్తం 7 కాడికి తుపాయి తీసుకొని అలచల్ చేస్తుంటే ఆలీలు కలిసి పోలీసులకు చెప్పగానే పోలీసులు వచ్చి ఎవరో పిల్ల ఈ తుపాకులు ఎక్కడికి రాని ఈ నెమ్మటి ఉన్న 2 పట్టుకొని లోపడేసిరు జైలుకి పంపించారు. జైలుకి పంపితే మాత్రం ఎన్ని రోజులు ఉంటాడు? మన దగ్గర దబ్బుని వెళ్తారు కదా, ఇట్ట పోయి అట్ట బయటికి వెళ్తూనే ఉంటారు. ఆడంగీడంగా మరి ఉంటే నెల 20 రోజులు ఏమున్నాడో జైల్లో మళ్ళీ బయటకు వచ్చినట. బయటకు వచ్చి మళ్ళీ నిషారాని కాడికి వచ్చినాడు, తలుపు కొట్టినాడు. నిషారాని ఉన్నమా ఇటు ఉన్నదన్నమాట. ఉన్నాగానే మళ్ళీ 2 రోజులు ఆడంగీడంగా మరి మంచిగా ఎట్టపాడారు. కానీ మళ్ళీ అనుమానం మొదలైంది సార్ దగ్గర. అనుమానం మొదలైంది కదా, నేను జైలుకి పోయినాక ఇంకేం పని చేసిందో, ఉన్నప్పుడే ఎన్నో రకాల పని చేసింది, ఇక జైలుకి పోయినాక ఇంకెన్ని పని చేసిందో అని మళ్ళీ ఈ నిషారాని పైన అనుమానం ఎత్తుకొని మళ్ళీ పంచాయతీ పెట్టుకుంటే ఏం చేసిరు, ఇక లాభం లేదని యాలమని పోయి మక్క నెలకు వచ్చి నేను కూడా పోతాను కొని ఈమె కూడా తల్లిగారింటికి పోయిందట. తల్లిగారింటికి పోగానే ఇక సార్కు పిచ్చి లేచిపోయి ఏం చేయాలనుకొని మళ్ళీ తల్లిగారింటికి మళ్ళీ బండి వేసుకొని పోయినాక అత్తమ్మ దగ్గర పోయినట్టు నచ్చ చెప్పినట్టు బామ్మలతోటి ఏం చెప్పిండు ఎక్కడ కథను, నేను మంచిగానే చూసుకుంటా, ఈ తేప నుంచి నీ సోటి పని చేయను, మమ్మగారిని తోలూరి నాకు కూడా వండి పెడతానికి ఇబ్బంది అవుతుంది, నిన్న మన దగ్గర జైల్లో ఉండి వస్తే 4 గంటలు సప్పసప్పగా అయింది, జర ఉపకారం కావాలి నాకు అని ఏం చెప్పిండో పాడైపోను. ఇక మొగడేరా పెళ్ళమేనా పుస్తకం కట్టుకునే కదా, ఇక పో బిడ్డ అనుకొని మళ్ళీ సర్ది కట్టినట్టే మళ్ళీ బిడ్డను తోలిరు. నిషారాన్ని మళ్ళీ తోలిరు ఈ అరుణ్ కుమార్ దగ్గరికి. మళ్ళీ వచ్చి ఇక పొద్దుకంగా మళ్ళీ పంచాయతీ పెట్టుకుంటే అని పాడైపోయి ఇట్ట పంచాయతీ పెట్టుకుంటే సంగతి రా నువ్వు అంటే నేను ఇష్టం ఉంటాను, నువ్వేం చేసినావేం కదా అని ఇల్లు పెట్టుకుంటే ఇక లాభం లేదనుకొని మళ్ళీ పాత బస్తీకి మళ్ళీ బయటకు వచ్చినట. మళ్ళీ పాత బస్తీకి పోయి మళ్ళీ తుపాయి కొనుక్కొచ్చుకున్నట.
మళ్ళీ తుపాయి కొనుక్కొని వచ్చి ఇక చీకటి అయింది కదా, చీకటి అయినాక మరి ఉనిపెడితే తినడో మరి ఏం చేసిరో ఎక్కడ చేసిరో కానీ చీకటి కాగానే చీకట్లో ఏం చేసిడు చిన్నగా లేపినట. లేపి చిన్న ఘర్షణ అయిందట. ఘర్షణ కాగానే ఇంత పనుకున్నావా అని కొనుక్కొచ్చుకున్న తుపాకి ఉంటుంది కదా, నెత్తిలో ఇడ పెట్టినట. 3 పెట్లు పెట్టినట. 3 రౌండ్లు కాల్చుతారు గుళ్ళు మొత్తం వీళ్ళకే వెళ్ళినాయట. అక్కడికక్కడే మృతి చెంది రక్త బండాలం అయింది. దవాఖానకి వేసుకపోతే దవాఖాన అన్నీ చచ్చిపోయింది. కానీ కొనపోయి పంచనామా చేస్తున్నారంట. ఆ పంచనామా చేస్తే అంటే ఈ మోదవారి మాత్రం పరారులో ఉన్నాడు. పరారులో ఉంటే మల్కాజ్గిరి అంతేనా, మల్కాజ్గిరి డీసీపీ 2 గుంపులుగా చేసినాడు. 2 గుంపులుగా చేసి వీడు ఎక్కడున్నా కానీ పట్టుకొచ్చి లోపల వేయరని ఆదేశాలు ఇచ్చారంట. పోలీసు వాళ్ళు అయితే గాలిస్తారు. ఇప్పుడు నేను అడగాల్సింది ఏంటంటే ఇలా, ఇప్పుడు వీడు తుపాకి తోడి కాల్చిడు. మరి వీడు ఏ రకంగా ఈయన దగ్గర తుపాకి ఉంటుంది? మరి పాత బస్తీల తుపాకులు ఓడి అమ్ముతుండు. పాత బస్తీల తుపాకులు అమ్ముతాను కాదేమన్నా గేది చాక్లెట్ల కొట్ట, పిప్పర్మెంట్ల కొట్ట అదేమన్నా. ఫస్ట్ ఒకసారి తుపాకి కొనుకొచ్చుకుండు. ఆయన అంబర్పేటలో అలచల్ చేస్తే దొరికిండు. కొనపోయి లోపలేసిరు. అది లోపలేసినప్పుడు తుపాకి గుంజుకొని ఉంటారు. మళ్ళీ రెండోసారి పోయి మళ్ళీ పాత బస్తీ పోయి మళ్ళీ తుపాకులు కొనుకొచ్చుకున్నట్టే మరి పాత బస్తీ తుపాకులకు అడ్డగా అవచ్చులా? గవర్నమెంట్లు పట్టించుకోరా? వీడు ఎవరి దగ్గర కొంటుండు ఏం కాత? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తలుసుకుంటునో లేకపోతే కేంద్ర ప్రభుత్వం తలుసుకుంటేనే ఈ మారణాయుధాలు అక్రమంగా ఎవడోడు అమ్ముతుండు ఏం కాత అని తెలుసుకుంటే ఈ అమ్ముతో నీ కొంతోళ్ళని అంత లోపడేసి ఈరమ్మ పాట పాడితే గిసోటి పని చేయకుండా ఊకుంటారు కదా. ఇప్పుడు కొట్టిండు లేకపోతే ఇంకో రకంగా బిరేసిన అంటే అదో లెక్క ఉంటుంది. ఏకంగా తుపాకీ తీసుకొని వచ్చి కాల్చామంటే తుపాకులు ఒకళ్ళ దగ్గర ఉంటాయి. ఈ బయట వేగాలంతా ఈ పాత బస్తీల లంగల దొంగలు కొంతమంది అలిగి ఇటు తుపాకులు అమ్ముకుంటా ఇటు వాళ్ళ కాడకు పోయిరి కొనుకొచ్చుకుర్రి. అదే తుపాకుతోటి దారి దోపిడి చేసిరి, అమ్మాయిల పైన అత్యాచారాలు చేసిరి, ముసలోళ్ళని చంపిరి. ఇవాళ పిల్లలు కూడా చంపిరి, రేపనాడు పిల్లలు కూడా చంపుతారు. మా అమ్మగాని సజ్జనాడు సారు మా అమ్మగారి పాత బస్తీ కంటే పోయిరాపోరా సార్ ఏమవుతుంది? డీజిల్ పెట్రోల్ ఏమన్నా లేకుండా వస్తున్నా? లేకుంటే ఏం కాదు, గవర్నమెంట్ ఖాతానే రాసుకొని ఫుల్ డీజిల్ పోసుకొని మొత్తం పాత బస్తీ మొత్తం గాలిచ్చి రాపోరా. అది ఏమా